అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్, నల్గొండ. ఈ రోజు మనం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి 5 నెలల శిక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ని విడుదల చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక రానున్నటువంటి రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నోటిఫికేషన్స్ రానున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అందించడానికి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ వారు ప్రత్యేకంగా 5 నెలల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అర్హతలు ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారు అనేటటువంటి అంశాలను మనం ఈరోజు డీటెయిల్ గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ వారి చేత ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి నిరుద్యోగ విద్యార్థులకు ఒక 5 నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అందించేటటువంటి ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఏ వివరాలను ఇచ్చారు అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ముఖ్యంగా ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర కేటగిరీలకు చెందినటువంటి విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని పొందడానికి అర్హులుగా ప్రకటించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంకింగ్ అండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ 5 నెలల పాటు అందించడానికి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 బీసీ స్టడీ సర్కిల్స్ 33 జిల్లాలు ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలలో మాత్రమే ఈ బీసీ స్టడీ సర్కిల్స్ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్లో ఉండటం జరిగింది. ఆ 12 బీసీ స్టడీ సర్కిళ్లలో 5 నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తారు. ముఖ్యంగా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి వారు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు నల్గొండలో శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 5 నెలల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమం అనేది సుమారుగా 125 రోజుల పాటు, 125 రోజులు అనంటే ఇక సెలవులు ఇతరత్ర అనేక హాలిడేస్ ఏమైనా ఉంటే వాటిని కలుపుకొని పూర్తి స్థాయిలో ఒక 5 నెలల పాటు శిక్షణ కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించబడుతుంది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయడం జరిగిందంటే జూలై 24వ తేదీన 24/7/2026 జూలై 24వ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా శిక్షణ పొందాలనుకుంటే తప్పనిసరిగా నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 25/7/2026వ తేదీ నుండి ప్రారంభించడం జరిగింది. అంటే జూలై 25నే ప్రారంభించబడింది. చివరి తేదీ వచ్చేసి 14/8/2026, ఆగస్టు 14, ఈ నెల 14వ తేదీ వరకు చివరి తేదీ ఉంది. ఖచ్చితంగా గుర్తించండి, ఆన్లైన్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గమనించండి. ఇక సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల యొక్క లిస్టుని ఆగస్టు 18వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఆగస్టు 18వ తేదీన విడుదల చేసినటువంటి ఆ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 28/2026 నుండి 24/8/2026 అంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి సెలక్షన్ లిస్ట్ అనేటటువంటిది 18వ తేదీన సెలక్షన్ లిస్ట్ పెడతారు. ఆ తర్వాత 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనేటటువంటిది కూడా నేను తెలియజేస్తాను. అయితే దీనికి ప్రత్యేకంగా ముఖ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన అనంతరం కోచింగ్ స్టార్ట్. ది కోచింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 25/8/2026 ఆగస్టు 25వ తేదీ నుండి ఈ యొక్క కోచింగ్ క్లాసులు అనేవి నిర్వహించబడతాయి. సుమారుగా 125 రోజుల పాటు, సుమారుగా 5 నెలల కాలం పాటు ఈ యొక్క కోచింగ్ అనేది నిర్వహించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏమి
అర్హతలు ఉండాలి అనేటటువంటి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ముఖ్యంగా గమనించండి, 2026 2027 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి కుటుంబ ఆదాయం ముఖ్యంగా అప్లై చేసేటటువంటి బీసీ విద్యార్థులు కానీ, ఎస్సీ విద్యార్థులు కానీ, ఎస్టీ విద్యార్థులు కానీ వారు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే 1,50,000 లోపు యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. ఒకవేళ పట్టణ ప్రాంతానికి చెందినటువంటి వారైతే 2 లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ గమనించండి, ఈ నోటిఫికేషన్ లో డిగ్రీ పూర్తయినటువంటి వారు మాత్రమే అర్హులు. ఖచ్చితంగా ఇన్కమ్ క్రైటీరియా అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు 1,50,000 లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. పట్టణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులకు 2 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియను కూడా ప్రకటించడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయిస్తారు. ప్రతి 100 సీట్లలో 33 సీట్లు మరి మహిళలకే కేటాయిస్తారు. గమనించండి. అదే విధంగా ప్రత్యేకంగా రిజర్వేషన్ ప్రక్రియను ఒకసారి కనుక మనం గమనించి చూసినట్లయితే ఇది బీసీ స్టడీ సర్కిల్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి అత్యధిక సీట్లు బీసీలకే కేటాయిస్తారు. సుమారుగా 100% లో 75% ఆఫ్ సీట్లన్నీ కూడా బీసీ విద్యార్థులకే, బీసీ నిరుద్యోగ అభ్యర్థులకే ఇక్కడ శిక్షణ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తారు. అండి. మరి 75% లో బీసీఏ వారికి 18% రిజర్వేషన్ ఉంటుంది. బీసీబి 26% రిజర్వేషన్ ఉంటుంది. బీసీసి 3% రిజర్వేషన్ ఉంటుంది. బీసీడి వాళ్ళకు 18% రిజర్వేషన్ ను కల్పించడం జరుగుతుంది. ఇక బీసీఈ వారికి 10% రిజర్వేషన్ ని ఇక్కడ కల్పిస్తూ మొత్తంగా బీసీ విద్యార్థులకు 75% సీట్లను ఇక్కడ కేటాయిస్తారు. ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ కేటగిరీ వారికి 15%, ఎస్టీ కేటగిరీ వారికి 5%, ఇక అదర్స్ కి 5%, ఈబీసీ కానీ ఆర్ఫన్స్ అనాథలు ఉన్నటువంటి వాళ్ళకి ఒక 5%, ఇలా 100% రిజర్వేషన్ అనేటటువంటిది ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే మరొక అంశం, ద క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఖచ్చితంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని పొందాలంటే డిగ్రీ అర్హత ఉండాలి. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, తర్వాత క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ని ఖచ్చితంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా బీసీ స్టడీ సర్కిల్ లో ప్రత్యేకంగా సెలెక్ట్ అయితే మాత్రం ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లతోటి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కావున ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అనేటటువంటి వాటిని మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో తెలియచేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకంగా ఇంకేమి ఇచ్చారు సార్ అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్ లో రెగ్యులర్ గా పూర్తి స్థాయిలో చదువుతున్నటువంటి వాళ్ళు, అనగా ఇప్పుడు డిగ్రీ చేస్తున్నటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్, పీజీ చేస్తున్నటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్, బీఈడి చేస్తున్న ఇతరత్ర ఏదైనా కోర్సులు చేస్తున్నటువంటి రెగ్యులర్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్. అదే విధంగా గతంలో బీసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా ఈ నోటిఫికేషన్ కి అనర్హులు